అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. జనవరి సెషన్ జేఈ మెయిన్ రిజల్ట్స్ తర్వాత చాలామంది ఎంసెట్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వెంటబడుతున్నారు. దీన్ని గ్రహించి అనేక మంది పిఆర్ఓస్ కన్సల్టెన్సీస్ సొమ్ము చేసుకుంటున్నారు. అంటే నా వ్యక్తిగతమైన సలహా ఏంటంటే, కొన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎంసెట్ కాలేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు, కొన్ని రకాల వాళ్ళు వెళ్ళరాదు. ఎవరు వెళ్ళొచ్చు అని ముందు ఆలోచిద్దాం. ఉదాహరణకు హైదరాబాద్లోనే మా బాబు ఉండాలి, దూరం హాస్టల్ పంపడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళేసి వస్తారు, దగ్గర మంచి కాలేజీలో సీట్ వస్తుంది, డబ్బులు పోయినాయి, డబ్బులు పెద్ద ఇష్యూ కాదు అనే వాళ్ళు వెళ్ళొచ్చు. లేదా పెద్ద అద్భుతము చేయాల్సిన అవసరం లేదు, ప్లేస్మెంట్ వచ్చినా సరే, ఏదో ఒకటి చిన్నది వచ్చినా సరే, రాకపోయినా సరే, పెద్ద మాకు జాబ్ ఇంపార్టెంట్ కాదు, డబ్బులు చాలా ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మూడోది, ఎట్లాగో మా వాళ్ళు అమెరికా వెళ్తారు, ఎట్లాగో మా వాళ్ళు ఎంటెక్ చేస్తారు గేట్ రాసి, సో దీనికి దగ్గర కాలేజ్ ఉంటే సరిపోతుంది, సో ఎట్లాగో మాకు మాస్టర్స్ ప్రకారమే మనకు అవసరం కదా, సో కాబట్టి మాకు వేరే దూరంగా వెళ్ళి వేరే ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. నాలుగోది, మేము బీటెక్ ఏదో కాలేజ్ కోసం క్యాంపస్ కోసం సర్టిఫికేట్ కోసం చేస్తాం, మేము సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతాం, క్యాట్ రాస్తాం, ఐఐఎంకి వెళ్తాం, సో కాబట్టి మేనేజ్మెంట్కి వెళ్ళేదే కదా, సో హైదరాబాద్లో దగ్గర ఉంటుందనే దాంతో కూడా వెళ్ళచ్చు. ఆరో వాళ్ళు, మేము సివిల్ సర్వీస్కి వెళ్తాం, మాకు దీంతో పెద్ద అద్భుతాలు ఏం అవసరం లేదు అనే వాళ్ళు కూడా వెళ్ళచ్చు. ఎవరు వెళ్ళరాదు అంటే, మీరు దీని నుంచి ఇంజనీరింగ్లో 10-15 లక్షలు అప్పో చేసి మేము ఫీజు కట్టేస్తే మాకు ఒక మంచి కాలేజీలో ఓ సిబిఐటియో, కేఎంఐటియో, విఎన్ఆర్ఓ, వాసవో, నారాయణమ్మలో మేము ఒకటి సీట్ తెచ్చుకుంటే మా అమ్మాయికి మా అబ్బాయికి 4 ఏళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది అనే వాళ్ళు ఎట్టిపోసి వెళ్ళరాదు. గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. ఎందుకంటే ఒకప్పుడు 60 సీట్లు 100 సీట్లు ఉండే, ఇప్పుడు 1000 సీట్లు అయినాయి. ఎక్కడి నుంచి మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రోగ్రామ్ జాబ్స్ అన్నీ కూడా ఉండే అవకాశం లేదు. హై స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరం ఇక్కడ నుంచి. ఇది నేను చెప్పట్లేదు, అనేక మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నాను. గత కొద్ది రోజుల క్రితం ఒక ఐటీ దిగ్గజం, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క ఓనర్ చెప్పిన విషయము, చైర్మన్ చెప్పిన విషయము, 90% బేసిక్ ప్రోగ్రామింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోతుందని చెప్పాడు. కాబట్టి దీని ద్వారా ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకుంటే మీకు కరెక్ట్ సజెస్టబుల్ కాదు. అదేవిధంగా చాలా పెద్ద కల్చర్, మంచి ఒక కల్చర్ అంటే ఒక డైవర్సిఫైడ్ క్యాంపస్ కల్చర్, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కల్చరల్ గ్రూప్స్ నుంచి వచ్చేవాళ్ళు అల్యూమిని ఉండాలంటే కష్టం. అదే సమయంలో పెద్ద అల్యూమిని నెట్వర్క్ సిబిఐటి, వాసవి లాంటివి తప్ప ఒక స్ట్రాంగ్ అల్యూమిని నెట్వర్క్ మిగతా వాటికి చాలా తక్కువ. ఒక స్టార్టప్ కల్చర్ అనేది కూడా ఎంసెట్లో ఉండదు. అయినప్పటికీ కూడా మీకు మంచి కాలేజీలో అడ్మిషన్ పొందితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దాని మెరిట్ నుంచి వెళ్ళడం బెటర్ తప్ప మీరు ఆర్థికంగా ప్రయాసపడి, మీకు చాలా డబ్బులు ఉన్నాయి, కంఫర్ట్గా అంటే నో ఇష్యూ, కానీ ఆర్థికంగా ప్రయాసపడి మేము సీటు కొనడం ద్వారా ఏదో జరుగుతుంది అనుకుంటే అది చాలా చాలా కష్టం మిత్రులారా. కాబట్టి వెంటనే మీ డబ్బులకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తే మాత్రం మీరు మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళకపోవడం మంచిది. ఈ 10 లక్షలు 15 లక్షలు కొంచెం కింది కాలేజీకి వెళ్ళి మిగిల్చుకుంటే మాస్టర్స్కో, యూఎస్కో, గేట్కో పనిచేస్తే, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకో పనిచేస్తాయి. ఇదే డబ్బులు పెట్టి రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళకూడదు, మరి దేనికి వెళ్ళమంటారో మీరు అడగచ్చు. నా వ్యక్తిగతమైన సలహా, జేఈలో ఏది వచ్చినా ఎన్ఐటి, ట్రిపుల్ వాటిలో ఐటీలలో సిఎస్సి రాకపోయినా మీరు కోర్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ ఇంజనీరింగ్కి వెళ్ళండి ఫస్ట్. బిట్స్ పిలాని ఏ గ్రూప్ వచ్చినా చేరండి. ఎందుకంటే ఇంచుమించు కాస్త మీరు కాలేజ్ ఫీ, హాస్టల్ అండ్ మేనేజ్మెంట్ సీట్ కలిపితే కాస్త ఎక్కువ అవుతుంది బిట్స్ పిలాని. ఏ కోర్స్ వచ్చినా వెళ్ళండి. రెండోది. మూడోది, మణిపాల్ లాంటి వాటిలో మీకు మణిపాల్ క్యాంపస్లో ఉంటే మీరు అదొక మంచి ఎంపిక. విఐటి అమృత మీకు ది క్యాంపస్లో ఉంటే మీకు కోయంబత్తూరు కానీ బెంగళూరు కానీ ఉన్నా కూడా మంచి ఎంపికనే. లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీకు స్పేస్ టెక్నాలజీ కానీ, లేక ఇంకేమైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన కోర్ కానీ, కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి కానీ, కొన్ని జిఎఫ్టీలు కానీ, ఈవెన్ కొన్ని సెంట్రల్ యూనివర్సిటీ సిఈయూటీ ద్వారా వచ్చేటువంటి కానీ
వీటిలోకి వెళ్ళడం అనేది కొంత బెటర్. ఇవి కాక నాకు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాటికి వెళ్తాం. హై స్కిల్ డెవలప్మెంట్ కావాలి, హై లెవెల్ కోడింగ్ రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇట్లాంటి రావాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. స్కాలార్, న్యూటన్, నెక్స్ట్ వేవ్ ఉన్నాయి. వీటిలాంటి కన్నా వెళ్ళండి. వీటిలో జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఈ మూడు నా పర్సనల్ సజెషన్ నెక్స్ట్ వేవ్. సో ఇట్లా స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళండి తప్ప మీకు 10-15 లక్షలు కడితే ఎంసెట్ సీట్లో 20-25 లక్షలు అవుతుంది. 20-25 లక్షలు పెట్టి ఎంసెట్ కాలేజీలో 1000 మంది కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉండే వెళ్ళడం అనేది నా దృష్టిలో సరైనటువంటి ఎంపిక కాదు. దాని బదులు ఏవైనా ఇతర మార్గాలు, మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కోర్ ఇంజనీరింగ్, ఎన్ఐటి, IIIT, ఐఐటీస్, జిఎఫ్టీలు కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినట్టు కానీ వీటిలో వెళ్ళడం మంచిదని నా అభిప్రాయము. జాగ్రత్తగా ఆలోచించండి. బ్రోకర్లు, కన్సల్టెన్సీ బారిన పడకండి. అప్రమత్తంగా నిర్ణయం తీసుకోండి. కాలేజీ మంచి అయితే జాబ్ వచ్చే అవకాశం లేదు. ఒకప్పుడు కాలేజీ మంచి అయితే జాబ్ వచ్చేది, కానీ ప్రస్తుతం మారిన నేపథ్యంలో అది సాధ్యం కాదు. కాబట్టి సరైన ఎంపిక చేసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.